మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే సజ్జల వర్సెస్ సాయిరెడ్డి. ఈ రోజున వైఎస్ఆర్సీపీలో చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతున్న అంశం ఇది. ఒకవైపు చూసినట్లయితే ఇటీవలే సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర స్థాయి సమన్వయకర్త బాధ్యతలు ఇవ్వడం జరిగింది. మరోవైపు చూసినట్లయితే విజయసాయిరెడ్డికి మళ్ళా అత్యంత కీలకమైన ఉత్తరాంధ్ర బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే ఈరోజు మరోసారి సజ్జల వర్సెస్ సాయిరెడ్డి అన్న పరిణామాలు అయితే ఆ పార్టీలో తెర మీదకి వస్తూ ఉన్నాయి. సజ్జల గ్రూప్ వర్సెస్ సాయిరెడ్డి గ్రూప్ అన్న పరిణామాలు కూడా చాలా సీరియస్గా ఆ పార్టీలో హాట్ టాపిక్ అవుతున్నాయి. క్యాడర్లో గందరగోళానికి కూడా కారణమవుతూ ఉన్నాయి. ఇంకోవైపు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి తీరు మార్చుకోవాలి, జగన్మోహన్ రెడ్డి పార్టీ లైన్ మార్చే ప్రయత్నం చేయాలి అనేది మొన్న ఆయన 11 సీట్లకే పరిమితమైన దగ్గర నుంచి జరుగుతున్న చర్చ. కానీ జగన్మోహన్ రెడ్డి అదే పందాలో ఈరోజు తన చుట్టూ ఉన్న కోటరీ విషయంలో కూడా అదే తీరుగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇంకోవైపు చూసినట్లయితే అదే సజ్జల రామకృష్ణారెడ్డిని అదే సాయిరెడ్డిని మళ్ళీ దగ్గరికి తీసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇంకోవైపు నుంచి ఆయన సొంత మీడియా నుంచి కూడా వస్తున్న విమర్శ, ఆయన సొంత అన్నాయిలు అనుచరుల నుంచి కూడా వస్తున్న విమర్శ. అయితే ఇట్స్ లీడ్స్ టు సమ్వేర్ అన్నట్టు వీళ్ళిద్దరికీ కూడా మరోసారి పార్టీ ప్రతిపక్షానికి పరిమితమై ఉన్న ఈ పరిస్థితుల్లో కూడా పార్టీ ఒక డైలమాలో అసలు భవిష్యత్తు ఏమవుతుందో తెలియని ఒక డైలమా అంచు నిలబడి ఉన్న ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరికీ కూడా కీలక బాధ్యతలు ఇవ్వడం మరోసారి హాట్ టాపిక్ అవుతుంటే ఈరోజు సజ్జల అనుచరులు వర్సెస్ సాయిరెడ్డి ఫాలోయర్స్ అన్న విధంగా ఆ పార్టీలో పరిస్థితుంది. అయితే ఇది ఎక్కడికి లీడ్ చేస్తుందా అనేది ఆ పార్టీలో చాలామంది నేతల్లో వస్తున్న సందేహం కూడా ఒక ఆందోళన కూడా. ఇక్కడ ఈ పరిస్థితి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాల గురించి కూడా మనం చెప్పుకోవాలి. నిజానికి చూసినట్లయితే దానికన్నా ముందు ప్రీఫేజ్లో ఇంకొక విషయం ఏంటంటే సాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి లైమ్లైట్లోనే ఉంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో కూడా వచ్చారు. సజ్జల ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డితో అసోసియేట్ అయ్యారో క్రమంగా జగన్మోహన్ రెడ్డి తన ప్రభావాన్ని కోల్పోయారు. అదేవిధంగా జగన్ అధికారాన్ని కూడా కోల్పోయారు. ఈ విషయాన్ని ఒక చిన్న కార్యకర్తను అడిగినా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సమీపంలో ఉన్న ఎవరిని అడిగినా కూడా చెప్తారు. కానీ ప్రాక్టికల్ థింగ్ విషయానికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ దిశగా ఫోకస్ పెట్టలేకపోయారు గత 5 ఏళ్ల పాటు ఆయన అధికారంలో ఉన్నప్పుడు. అదే ఈ పరిస్థితికి తీసుకొచ్చిందనేది కూడా మనకు తెలిసిన సంగతే. అలాంటి సిచ్యువేషన్ నుంచి మరోసారి తన పార్టీని స్ట్రీమ్లైట్ చేసుకుంటారనే చర్చ జరుగుతున్న సమయంలోనే వీళ్ళిద్దరిని తీసుకొచ్చి అత్యంత కీలక బాధ్యతలు ఇచ్చే ప్రయత్నం చేయడం మాత్రం అది నిజంగా చాలామందిలో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ని అయితే కలుగజేస్తుంది. వీటికన్నా ముందు ఈ పరిణామాల కన్నా ముందు గతంలో జరిగిన పరిణామాలను కూడా మనం చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే మనం చూస్తే విజయసాయిరెడ్డి అత్యంత సామాన్యమైన ఒక వ్యక్తిగా పార్టీలోకి ఆయన ఎంట్రీ ఇచ్చారు. గతంలో వైఎస్తో కూడా ఆయన అంతే అసోసియేట్ ఉండేవాళ్ళు. అప్పట్లో టీటీడీ బోర్డు మెంబర్గా కూడా పనిచేశారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులో 16 నెలలు జైల్లో ఉన్నారో అప్పుడు ఆయనతో పాటు విజయసాయిరెడ్డి కూడా ఆ ఫ్యామిలీకి ఆడిటర్గా వాళ్ళ కంపెనీలకు ఆడిటర్గా పనిచేస్తూ వచ్చారు. కాబట్టి ఆయన కూడా జైలుకి వెళ్ళడం జరిగింది. జైల్లోనే వాళ్ళిద్దరు అత్యంత క్లోజ్ అసోసియేట్స్గా మారారు. ఆ తర్వాత మనం చూస్తే అక్కడి నుంచి కూడా మనం చూసినట్లయితే జైలు నుంచి విడుదలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని తీసుకొచ్చి పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ పార్టీ ఖాతాలోకి ఒక రాజ్యసభ సీట్ వచ్చింది. మైసూరారెడ్డి దగ్గర నుంచి ఎంతోమంది నేతలు ఆ రోజున ఆ సీట్ కోసం ఎన్నో హోప్స్ పెట్టుకొని ఉన్నారు. బట్ వీళ్ళందరినీ కాదని జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డికి ఆ సీట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మైసూరారెడ్డి లాంటి వాళ్ళైతే ఆ కారణంగానే పార్టీ నుంచి వదిలి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఎప్పుడైతే తనకు జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ ఇచ్చి జాతీయ స్థాయిలో తనను ఫోకస్ చేయించే ప్రయత్నం చేశారో అప్పటి నుంచి విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే అదే గ్రాటిట్యూడ్ చూపిస్తూ వచ్చేవాళ్ళు. తన రాజ్యసభ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన సీఎంగా చూడాలంటూ తన లక్ష్యం అదేనంటూ కూడా మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఎప్పుడు సాయిరెడ్డి. అక్కడి నుంచి మనం చూసినట్లయితే వన్స్ రాజ్యసభ సభ్యుడైన తర్వాత ఆ స్థాయిలో ద బెస్ట్ లైజనర్గా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఢిల్లీ స్థాయిలో వైఎస్ఆర్సీపీని లైమ్లైట్లో పెడతంలో ఎప్పుడు ముందుండేవాళ్ళు. అటు నేషనల్ మీడియా అటెన్షన్ దగ్గర నుంచి మిగతా నేషనల్ పార్టీల అటెన్షన్ కూడా వైఎస్ఆర్సీపీ మీద పెట్టేలా కూడా విజయసాయిరెడ్డి ఆ స్థాయిలో పార్టీని లైమ్లైట్లో ఉంచారు. ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఒక వ్యూహకర్తను పార్టీకి స్ట్రాటజిస్ట్గా పనిచేయడానికి కూడా ఒప్పించింది విజయసాయిరెడ్డి. అందులో ఎవరికి ఎలాంటి సందేహం కూడా లేదు. ఇక అలా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర రూపంలోనో ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేయడంలోనో బిజీగా ఉంటే విజయసాయిరెడ్డి ఢిల్లీ స్థాయిలో పార్టీకి తరపున మొత్తం వ్యవహారం అంతా కూడా ఆయన నడిపించేవాళ్ళు. ఎప్పుడు చూసినా పిఎంఓలో ఉంటూనో అదేవిధంగా ఎప్పుడు చూసినా అమిత్ షాతో భేటీ అవుతూనో ఏదో రకంగా వైఎస్ఆర్సీపీని లైమ్లైట్లో ఉంచారు. ఈ టీడీపీ అండ్ దెన్ బీజేపీ పొత్తులు వికటించడం కానీ అదేవిధంగా ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికి రావడం వెనుక కానీ విజయసాయిరెడ్డి హస్తం ఉంది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఎవరైనా దీన్ని అంగీకరించాల్సిందే. అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఈ పరిణామాల తర్వాత విజయసాయిరెడ్డి అత్యంత కీలకంగా మారారు పార్టీలో. పార్టీ కోసం కొన్ని స్ట్రాటజీస్ వర్కౌట్ చేయడం కానీ అటు ఆర్థికంగా అట్టడుగునున్న కార్యకర్తలను ఆదుకునే ప్రయత్నం చేయడం కానీ ఇలా ఎప్పుడు కూడా పార్టీని ఒక హ్యూమన్ టచ్ అయితే క్రియేట్ చేయగలిగారు. దెన్ 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళ వ్యూహాలు ఎంతవరకు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఎంతవరకు ఇంపాక్ట్ చూపించిందనే దానికంటే విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళ పాత్ర కూడా కీలకమైన 151 సీట్లతో అనేది ఎవ్వరూ కాదనలేని వాస్తవం కూడా. అలా పార్టీని లైమ్లైట్లో పెడతంలో జగన్మోహన్ రెడ్డి బ్యాక్ ఉండి మరీ విజయసాయిరెడ్డి పనిచేశారు.
ఇక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డిని తీసుకెళ్లి ఆయనకు ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైతే అమరావతి వద్దు అని నిర్ణయం తీసుకున్నారో, ఆయన 3 రాజధానుల నిర్ణయం తీసుకున్న తర్వాత వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పెట్టి అక్కడికి ఉత్తరాంధ్ర బాధ్యతలు విజయసాయిరెడ్డికి అప్పగించారు. ఎప్పుడైతే విజయసాయిరెడ్డి అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి నుంచి ఆ బాధ్యతలు ఇచ్చిన తర్వాతే దూరం జరుగుతూ వచ్చారు. ఎట్ ద సేమ్ టైం ఎంపీ ఎంవీవీతో ఉన్న విభేదాలు కానీ, తన అల్లుడు వరుసైన శరత్చంద్రారెడ్డి లిక్కర్ మాఫియా వ్యవహారంలో సౌత్ కింగ్ పిన్గా అరెస్ట్ కావడం కానీ, ఇవన్నీ కూడా ఆయన మీద నెగిటివ్ ఇంపాక్ట్ని అయితే చూపించాయి. ఎండోన్మెంట్ భూముల విషయంలో ఆయన మీద వచ్చిన విమర్శలు కూడా అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కోటరీకి విజయసాయిరెడ్డికి దూరం పెరగడానికి అయితే కారణమవుతూ వచ్చాయి. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఆయనకి రాజ్యసభను కూడా మళ్ళీ రెన్యువల్ కూడా చేయడం జరిగింది. ఇక అలా విజయసాయిరెడ్డికి ఎన్నికల నాటికి వచ్చేటప్పటికే చాలా సీరియస్గా విజయసాయిరెడ్డి మీద జగన్ ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు. తారకరత్న లాంటి వాళ్ళు చనిపోయిన సందర్భంలో అటు బాలకృష్ణతోని చంద్రబాబు నాయుడుతోని విజయసాయిరెడ్డి వ్యవహరించిన తీరు కూడా ఆయన మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ రావడానికి కారణమైందనే చర్చ అయితే అప్పట్లో ఉంది. బట్ కారణాలు ఏమైనా కూడా సాయిరెడ్డిని దూరం పెడుతూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఒక దశలో ఆయన ఉత్తరాంధ్ర బాధ్యతలను తీసేసి ఆ బాధ్యతలను తన సొంత బాబాయిన వైవీకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అనుబంధ విభాగాల బాధ్యతలు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వాటి నుంచి పక్కన పెడతాం జరిగింది. బట్ 2019 ఎన్నికల తర్వాత విజయసాయిరెడ్డి హవా మాత్రం పార్టీ అధికారంలో సమయంలో ఆయన హవానైతే తగ్గిస్తూ రావడంలో ఆయన ప్రత్యర్థులు కూడా సక్సెస్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ స్థాయిలో విజయసాయిరెడ్డి నెగిటివ్ తీసుకురావడంలో కూడా సక్సెస్ అయ్యారని అనుకోవచ్చు. ఆ పార్టీలో ఉన్న కొన్ని గ్రూప్సే, అది సాయిరెడ్డికి కూడా తెలుసు. అక్కడి నుంచి మనం చూసినట్లయితే 2024 ఎన్నికల సమయంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు అంతకుముందు ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీలోకి రావడానికి కారణం విజయసాయిరెడ్డి. ఎందుకంటే ఆయన కూడా నెల్లూరు జిల్లానే. టీడీపీలోకి వెళ్ళడానికి వేమిరెడ్డి రెడీ అవుతున్న సమయంలో ఆయన తీసుకొని బలవంతంగా పార్టీలోకి తీసుకొచ్చి ఒప్పించిన ఘనత మాత్రం విజయసాయిరెడ్డిదే. అలాంటి వేమిరెడ్డి పార్టీని విడిచిపెట్టి వెళ్తుంటే ఆయన పట్టించుకున్న నాదుడే లేడు. పార్టీలో ఆయన అవమానిస్తే కూడా విజయసాయిరెడ్డి పాపం ఆయన్ని నిలబెట్టే ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి మాత్రం పట్టించుకునే పరిస్థితుల్లో వేమిరెడ్డి పార్టీని వదిలిపెట్టిపోయినారు. ఈరోజు ఎంపీగా ఉన్నారు, ఆయన వాళ్ళ వైఫ్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఇక అలాంటి వేమిరెడ్డి నెల్లూరు ఎంపీగా నిలబడితే ఎవరు అభ్యర్థులు లేక, అక్కడ గట్టిగా ఆయనకు పోటీ ఇచ్చే కార్యకర్తలు లేక, పార్టీ నేతలు లేక జగన్మోహన్ రెడ్డి చివరికి విజయసాయిరెడ్డిని అక్కడ నిలబెడతాం జరిగింది. విజయసాయిరెడ్డికి ఒక మాటలో చెప్పాలంటే మొన్నటి ఎన్నికల్లో నెల్లూరులో నిలబెడతం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఒక బలవంత పెళ్లి చేశారని అనుకోవచ్చు. దాన్ని అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఆయన ఓడిపోయినారు. ఇక ఓడిపోయిన తర్వాత మళ్ళీ రాజ్యసభలోనే ఆయన కంటిన్యూ వస్తూ ఉన్నారు. ఇక ఈరోజు ఆయన అట్లా పార్టీ ఓడిపోయిందో లేదో విజయసాయిరెడ్డికి వైజాగ్లో ఎండోన్మెంట్ భూములకు సంబంధించి అనేక విమర్శలు చోటు చేసుకున్నాయి. ఆయన వ్యక్తిగతంగా క్యారెక్టర్ని కూడా అసాసినేషన్ చేస్తూ అనేక విమర్శలు వచ్చాయి. అయితే ఇది దగ్గరుండి పార్టీ నేతలే కొంతమంది ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రియలైజ్ అయ్యి తన దగ్గరికి తీసే ప్రయత్నం జరుగుతుందో అప్పుడు కావాలని తన దూరం జరిపే ప్రయత్నం చేస్తున్నారు. తన మీద ఇన్ని ఎలిగేషన్స్ వచ్చినా పార్టీ వైపు నుంచి ఒక్కరు కూడా దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదని ఆవేదనలో కొన్ని రోజులు విజయసాయిరెడ్డి ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన అమిత్ షాని కూడా కలుసున్నారు. తన రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకుంటాను, ఫలితంగా ఒక గవర్నర్ లాంటి పదవి తనకు ఆఫర్ చేయాలని కూడా ఆయన అడిగినట్టు అప్పట్లో కొంత లీక్ అయితే వచ్చింది. బట్ కారణాలు ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డి మరి లేట్గా గ్రహించారా, మరి నిజంగానే విజయసాయిరెడ్డి తనకున్న లైజనింగ్తో బీజేపీలోకి వెళ్తారని భయపడ్డారా కానీ ఈరోజు ఆయనకి ఉత్తరాంధ్ర బాధ్యతలను మళ్ళీ కట్టబెడతాం జరిగింది. నిజంగానే భయపడి ఉంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అమిత్ షాతో అపాయింట్మెంట్ దొరకని పక్షంలో ఈరోజు విజయసాయిరెడ్డి టక్కున అమిత్ షా దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. ఆ స్థాయిలో లైజనింగ్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మరోసారి విజయసాయిరెడ్డిని పార్టీలో హోల్డ్ చేసుకునే ప్రయత్నం చేశారనే చర్చ ఉంది. దానిలో భాగంగానే ఆయనకి ఈ రోజున మళ్ళీ ఒకసారి ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇచ్చారనే కొంత సమాచారం. బట్ అట్ ద సేమ్ టైం ఇక సజ్జల విషయానికి వచ్చినట్లయితే సజ్జల ఆయన కెరీర్ కూడా మనకు తెలుసు. ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఆయన పనిచేస్తూ వచ్చారు. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆయనకు మద్దతు ఇచ్చే ప్రయత్నం జరిగింది. అప్పటికే దాల్మియా లాంటి సిమెంట్స్ రూపంలో వాళ్ళ బ్రదర్స్ అసోసియేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి కంపెనీలతో ఉంది. వాళ్ళు కూడా కొన్ని కేసుల్లో వాళ్ళ పేర్లు కూడా ఆ స్థాయిలో వైరల్ అయ్యాయి. వన్స్ ఇక ఆయన జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మీడియా బాధ్యతల్లోనే హైలైట్ అవుతూ వచ్చారు. ఇక కొండా సురేఖ లాంటి వాళ్ళైతే మాత్రం ఆ రోజు పార్టీ నుంచి విడిపోతూ సజ్జల లాంటి వాళ్ళ మీద చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేసి బయటకు వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే సాయిరెడ్డికి రాజ్యసభ బాధ్యతలు ఇచ్చారో తన హవా తగ్గుతున్నట్టు కూడా సజ్జలు భావించారు. ఆయన ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి మీడియా బాధ్యతలు చూస్తున్నారు కాబట్టి పార్టీలో ఆయన హవా అంతగా లేదనే చెప్పాలి. స్ట్రాటజీస్ వర్కౌట్ చేయడంలో కానీ అండ్ మిగతా విషయాల్లో కానీ. ఈ క్రమంలోనే లోటస్ పాండ్ వేదికగా కూడా సజ్జల గ్రూప్ వర్సెస్ సాయిరెడ్డి గ్రూప్ అంటూ ఉండేది. చిన్న ఇష్యూలు కూడా వాళ్ళ మధ్య ఒక ఆధిపత్య పోరైతే నడుస్తూ వచ్చింది. ఇక 2019 ఎన్నికల్లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చున్నారో అప్పుడు సాయిరెడ్డిని ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇచ్చిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చి ప్రధాన సలహాదారుగా పెట్టుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డికి భారతి ఒక క్లోజ్ అసోసియేట్ కావడం, వాళ్ళకి బంధువులు కావడం ఆయనకి లాభించింది కూడా. ఈ క్రమంలోనే సక్సెస్ఫుల్గా విజయసాయిరెడ్డిని దూరం జరిపారు సీఎంఓకి. సజ్జల ఆ బాధ్యతలను స్వీకరించారు. సకల శాఖ మంత్రిని ఆయన పేరు తెచ్చుకున్నారు. అది శాఖ ఏదైనా తానే రివీల్ చేయడం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సిన విషయాలను కూడా తానే క్యాడర్కి చెప్పే ప్రయత్నం కానీ
ఈవెన్ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా జగన్ దగ్గర దర్శనం కల్పించలేకపోవడం కానీ, తన కొడుకుని సోషల్ మీడియా పేరుతో ఈరోజున హైలైట్ చేసే ప్రయత్నం, అనేక రకాలుగా ఒక విశృంఖలత్వాన్ని సోషల్ మీడియా వేదికగా నడిపించిన తీరు కానీ, ఇవన్నీ కూడా సజ్జల మీద ఆ స్థాయిలో పూర్తి స్థాయిలో ఒక వ్యతిరేకత అయితే తీసుకొచ్చాయి. ఏకంగా పార్టీ నుంచి వెళ్ళిపోయిన ప్రతి ఎమ్మెల్యే కూడా, గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు, కోటమిరెడ్డి లాంటి వాళ్ళు బయటికి వెళ్ళి ఉన్నారు. ప్రతి ఒక్కరు వేళ్ళు కూడా సజ్జల వైపే చూపించాయి. కానీ అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన కరెక్ట్ చేసే ప్రయత్నం చేయలేదు. ఇక ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికే ఇది చాలా తీవ్ర రూపం దాల్చింది. ఈరోజు మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతి ఒక్కరు, ఈవెన్ గెలిచిన వాళ్ళలో కూడా కొంతమంది బయటకు వచ్చి సజ్జల వైపే వేళ్ళు చూపిస్తున్నారు. అంతా సజ్జలే చేశాడు అని చెప్పేసి వేళ్ళు చూపిస్తున్న పరిస్థితి. ఇక ఈ దెబ్బకి కొన్ని రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి సజ్జలను పక్కన పెట్టారు కూడా. ఆయనకి ఇక మరోవైపు భార్గవ్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తారనే ప్రచారంతో కూడా అలర్ట్ అయినారు జగన్మోహన్ రెడ్డి. సజ్జలను కొన్ని రోజులు పక్కన పెట్టారు. కానీ ఈరోజు తను పిలిస్తే వచ్చి ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే ఇంకోటి చేసో నేతలు లేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అలాంటి సజ్జలాన్ని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్ర స్థాయి సమన్వయకర్తగా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. కోఆర్డినేటర్ బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడే చాలామంది ఫీల్ అవుతున్న అంశం ఏంటంటే, ఎస్పెషల్లీ సజ్జల కారణంగానే జగన్మోహన్ రెడ్డి ఈరోజు 11 సీట్లకు పరిమితమయ్యారు. ఆయన కొడుకు కారణంగానే ఈరోజు పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్త మీద కేసులు పడుతూ ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో పూర్తి స్థాయిలో మరోసారి జగన్మోహన్ రెడ్డి సజ్జలకు బాధ్యతలు ఎలా ఇస్తారు అనేది చాలామందికి వస్తున్న ఒక సందేహంగా చెప్పాలి. బట్ కారణాలు ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరోవైపు సజ్జల కేంద్రంగా, మరోవైపు సాయిరెడ్డి కూడా ఉత్తరాంధ్ర కీలక బాధ్యతలు ఇవ్వడం కానీ చాలా సీరియస్ చర్చ జరుగుతోంది. పార్టీ ఓడిపోయింది, గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీ నిర్మించుకోవాల్సిన సమయం ఇది. ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి సీనియర్లు ఇద్దరికీ మళ్ళీ అదే బాధ్యతలు ఇవ్వడం ద్వారా మరోసారి వాళ్ళ మధ్య ఆధిపత్య పోరుకైతే కారణమయ్యారు. మరోసారి సీఎంకి ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఆయన కోటరీలో మేము ఆయన క్లోజ్ అంటే మేము ఆయన క్లోజ్ అనే ఒక చర్చ అయితే జరుగుతోంది. వాళ్ళిద్దరు అనుచరులు కూడా అక్కడ పూర్తి స్థాయిలో ఇష్యూస్ని కూడా మ్యానిపులేట్ చేసిన విధానం అయితే బయటకు వస్తుంది కొన్ని ఇష్యూస్ కేంద్రంగా. సో ఈ క్రమంలోనే ఈ రోజున సజ్జల వర్సెస్ సాయిరెడ్డి అన్న ఆధిపత్య పోరు అయితే మరోసారి కంటిన్యూ అయ్యేందుకు జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారన్న చర్చ ఉంది. మరి ఇది ఇటు తిరిగి ఇది ఎంత దూరం వెళ్తుందా అన్న ఒక అనుమానం కూడా క్యాడర్లో ఉంది, పార్టీ నేతల్లో కూడా ఉంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళిద్దరిని జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు కూడా క్వైట్గా ఉంచే ప్రయత్నం చేస్తారు? వీళ్ళిద్దరూ ఇలాగే తమ ఆధిపత్య పోరును కొనసాగిస్తే మరోసారి గతంలో వచ్చిన ఫలితాలే పునరావృతం అయ్యే అవకాశం ఎంతవరకు ఉందన్నది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.